అమ్మ తర్వాతకి సెకండ్ ప్లేస్ నాన్న. ఏ ప్రాబ్లం వచ్చినా కానీ అమ్మ ఎక్స్పెక్ట్ చేస్తుంది, కానీ నాన్న అలా ఎక్స్పెక్ట్ చేయలేడు. తల్లిలాగా తండ్రి కూడా అలా చేస్తే పిల్లలు ఖరాబ్ అవుతాయని చెప్పేసి తన మనసులో ఉన్న ప్రేమని దాచుకొని కోపంగా అనిపిస్తాడు. ఆ తల్లిదండ్రులు మొత్తం స్టేజ్ మీదకి వచ్చేసి వాళ్ళ ప్రేమని పిల్లలకు చూపిస్తుంటే మా స్టేజ్ అన్బిలీవబుల్, వండర్ఫుల్. సో అలాంటి సాంగ్ ని మేము ప్రతి పాప యొక్క తండ్రికి డెడికేట్ చేస్తున్నాము. ఒకసారి మీ కర్ణాటకలతో ఈ తల్లిదండ్రులకు ఒకసారి విష్ చేయండి. So here, this kind of members, one of the parents, they have very eagerness. I want to express
యూ సార్. చాలా ఈ పాట పాప ఇంట్లో ప్రాక్టీస్ చేస్తుంది. నాన్నలేరు కాబట్టి కొంచెం బాగా పాట పెట్టాలంటే చాలా థ్యాంక్ యూ సార్. You shared your feelings. I think that he's not going to speak any kind of words. Why? Because he's not going to control his emotions. Isn't it? పిల్లలు ఎలాంటి తప్పులు చేసినా ఒప్పులు చేసినా కానీ క్షమించే గుణం కేవలం అమ్మ నాన్న మాత్రమే ఉంటుంది. వేరే వ్యక్తులు ఎవరు కూడా ఆ విధంగా క్షమించలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదంతా కూడా మన కుటుంబాన్ని మళ్ళీ స్టేజీలో వచ్చేసి మమ్మల్ని ఉత్సాహపరుస్తున్నందుకు మీ అందరికీ కూడా ఎంజాయ్ చేయకుండా ఉండాలని వీళ్ళకి భవిష్యత్తు మంచి భవిష్యత్తు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.